సిక్కింలో మిలిటరీ శిబిరంపై విరిగిపడ్డ కొండ చర్యలు, 3 మృతి, 9 మంది భద్రతా సిబ్బంది ఆచూకీ గల్లంతు. అరుణాచల్ ప్రదేశ్లో వర్ష భీభత్సం, ప్రాణాలు పణంగా పెట్టి బ్రిడ్జి దాటుతున్న స్థానికులు. వీడియో షేర్ చేసిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చంద్రబాబు దిగజార్చడంపై వైఎస్ జగన్ ఫైర్. తన హయాం, బాబు హయాంలోని పరిస్థితులను తెలుపుతూ ట్వీట్. చల్లారని కన్నడ వివాదం, థగ్ లైఫ్ రిలీజ్ కోసం కర్ణాటక హైకోర్టుకు కమల్ హాసన్. ఈ నెల 11న కాళేశ్వరం విచారణకు కేసీఆర్. 5కు బదులు 11న వస్తాను అని కమిషన్కు సమాచారం. కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరవుతా, హరీష్ రావును తాను ఎందుకు కలుస్తాను అన్న ఎంపీ ఈటెల. కూటమి వేధింపులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దళిత యువకులపై పోలీసులు ప్రతాపం చూపారు అన్న టీజేఆర్ సుధాకర్ బాబు. మంత్రి లోకేష్ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి. 10th పేపర్ల మూల్యాంకనంలో వైఫల్యానికి బాధ్యత వహించాలి అన్న వైఎస్ఆర్సీపీ నేత పుత్తా శివశంకర్. కూటమి సర్కార్ నిర్ణయాలతో అనంతపురంలో వృద్ధురాలు బలి. రేషన్ షాపు వద్ద పడిగాపులు కాస్తూ మృతి చెందిన మందల లక్ష్మీదేవి. కూటమి సర్కార్లో విద్యా సంస్థల్లోనూ వదలని నేతలు. విజయవాడ శాతవాహన కళాశాలను కబ్జా చేసేందుకు యత్నిస్తున్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజా. కాలేజీ ఎదుట ఏఎస్ఎఫ్, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ సంఘాల నిరసన. ఢిల్లీలో అక్రమ నిర్మాణాలపై బుల్డోజర్ యాక్షన్, పలు ఇళ్లను కూల్చివేసిన అధికారులు. వాణిజ్య ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు ట్రంప్ చేసిన ఆరోపణలను కొట్టిపారేసిన చైనా. అమెరికా అధ్యక్షులు చేసిన ఆరోపణలు చేసిన నిరాధారమైనవని స్పష్టం. క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్, వన్డేలకు గ్లెన్ మ్యాక్స్వెల్ గుడ్ బై. నార్వే చెస్ టోర్నీలో అదరకొట్టిన వరల్డ్ ఛాంపియన్ డి గుకేష్. ఓటమిని తట్టుకోలేక చెస్ బోర్డు టేబుల్ను పిడికిలతో బాధేసిన మాగ్నస్ కార్ల్సన్. ప్రజల వద్ద ఇంకా 6,181 కోట్ల విలువైన 2,000 రూపాయల నోట్లు. 2,000 రూపాయల నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన. పసిడి ప్రియులకు షాక్, పెరిగిన ధరలు. హైదరాబాద్లో 97,640 రూపాయలు పలుకుతున్న 24 క్యారెట్ల బంగారం. స్వల్ప నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 80, నిఫ్టీ 20 పాయింట్లకు పైగా లాస్.